తప్పెవరిది కథ. రచన శ్రీమతి గుమ్మా నాగమంజరి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఈవేళ ఈ ప్రోగ్రాం పూర్తి చేసి వెళ్ళాలి. మనకి ఎక్కువ సమయం లేదు. 1 గంట ఎక్కువసేపు మనం పనిచేస్తే చాలు. దయచేసి అందరూ సహకరించండి. టీం లీడర్ విశ్వ అభ్యర్థనను ఎవరూ కాదనలేకపోయారు. గబగబా తమ వంతు ప్రోగ్రాం పూర్తి చేసి ఎర్రర్లను తొలగించి విశ్వకు అప్పగించారు. విశ్వ అందరి ప్రోగ్రాంలను ఒకచోట చేర్చి కోడింగ్ డీకోడింగ్లను సరిచూసుకొని అందరికీ క్లియరెన్స్ ఇచ్చాడు. శీతాకాలం కావడంతో 7 గంటలు అనేసరికి అర్ధరాత్రిలా అనిపిస్తోంది. టీంలో మిగతా 4 కలిసి బయటకు వచ్చింది ప్రమీల. 2 అబ్బాయిలు బైక్ల మీద, 2 అమ్మాయిలు కంపెనీ ఇచ్చిన హెయిర్ ట్యాక్సీలోనూ బయలుదేరారు. ప్రమీల కూడా తన 2 వీలర్ బయటకు తీసింది. హెల్మెట్ పెట్టుకొని చున్నీ ఒంటి నిండా బిగించి కట్టింది. సాధారణంగా 6 గంటలప్పుడు ట్రాఫిక్ కారణంగా చలి ఉండదు. కానీ ఇప్పుడు ట్రాఫిక్ పల్చబడింది. 30 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి బయలుదేరింది ప్రమీల. హెయిర్ ట్యాక్సీ సదుపాయం ఉన్నా బండి ఉంటే ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం తండ్రితో కలిసి వస్తుంది. తండ్రి ఆఫీస్కి 5 కిలోమీటర్ల ముందు దిగిపోతాడు. వెళ్ళేటప్పుడు తండ్రి ప్రమీల వచ్చే వరకు వేచి ఉంటాడు. ఆ రోజు గంట లేట్ అవుతుందని తండ్రిని వెళ్ళిపోమని ఫోన్ చేసి చెప్పింది ప్రమీల. కానీ ఆలోగా మార్కెట్ పనులు పూర్తి చేసుకుంటానని, ప్రమీల వస్తే కలిసి వెళదామని చెప్పాడు తండ్రి. అందుకే చీకటి బాగా ఉన్నా, జనసంచారం తక్కువగా ఉన్నా భయపడలేదు ప్రమీల. 3 కిలోమీటర్లు ప్రయాణించాక బండి ఎందుకో ఆగిపోయింది. కొంచెంసేపు ప్రయత్నించింది ప్రమీల. బండి కదల్లేదు. తండ్రికి ఫోన్ చేసింది. ఫలానా చోట ఉన్నానని, బండి ఆగిపోయిందని చెప్పింది. కంగారు పడొద్దని, తాను వస్తున్నానని చెప్పాడు తండ్రి. మెయిన్ రోడ్ కావడం వల్ల అప్పుడప్పుడు వాహనాలు వచ్చిపోతున్నాయి. ఎవరో 2 అబ్బాయిలు బండి మీద ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చారు. ఏమైంది మేడం అడిగాడు ఒకడు. ఎందుకో ఆగిపోయింది, స్టార్ట్ కావడం లేదు చెప్పింది ప్రమీల. చూస్తానుండండి అని బండి దిగి వచ్చి ప్రమీల బండి స్టార్ట్ చేస్తున్నాడు ఒకడు. అటే చూస్తూ ఉన్న ప్రమీల రెండో వాణ్ణి గమనించలేదు. వెనగ్గా వచ్చి ప్రమీల నోరు నొక్కి రోడ్డు వెనగ్గా లాక్కుపోయాడు. బండి దగ్గర ఉన్నవాడు బండిని చీకటి వైపు తీసుకువచ్చాడు. ప్రమీల ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయింది. 2 అత్యాచారం చేశారు. ఇంతలో ఆటో ఆగిన శబ్దం, దానితో పాటే ప్రమీల ఫోన్ మోగడం గమనించి ప్రమీలను అక్కడే వదిలి వెనగ్గా వచ్చి తమ బండి తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు ఆ వ్యక్తులు. ప్రమీల ఫోన్ తీసే పరిస్థితిలో లేదు. తండ్రి ఫోన్ శబ్దం వినిపిస్తున్న వైపు వెళ్ళి చూసేసరికి అస్తవ్యస్తమైన దుస్తులతో దాదాపు అపస్మారక స్థితిలో ప్రమీల కనిపించింది. కంగారు పడి దుస్తులు సరిచేసి ముఖాన నీళ్లు జల్లి మెలకువ తెప్పించాడు తండ్రి. గుక్కెడు నీళ్లు తాగి పూర్తిగా తెలివి తెచ్చుకున్న ప్రమీల తనకు జరిగిన అన్యాయం తండ్రికి తెలిపింది. నెమ్మదిగా లేచి బండిని అక్కడే వదిలి ఆటోలో ఇంటికి వెళ్ళారు తండ్రి కూతురు. దారంట పోయేవాడని ఎలా గుర్తించగలరు? జరిగిన దారుణం జరగనే జరిగింది. కేసు పెట్టి మీడియాలో ప్రచారమయ్యి నలుగురిలో నవ్వుల పాలు అయ్యే బదులు మౌనంగా ఊరుకోవడానికి నిశ్చయించుకున్నారు. తగిలిన గాయం నుంచి శారీరకంగా మానసికంగా కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది ప్రమీలకు. ప్రమీల తల్లిదండ్రులు కూడా కూతురికి ధైర్యం కలిగిస్తూ వచ్చారు. 15 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టింది ప్రమీల. కొన్ని రోజులు గడిచాక తనలో కలిగిన మార్పును గుర్తించి తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్ళింది ప్రమీల. అక్కడ తాను గర్భవతిని అని తెలిసి మరింత వేదనకు గురయ్యింది. ఇంటికి వచ్చాక తల్లి తండ్రి ఎంత చెప్పినా గర్భ విచ్ఛేత్తికి ఇష్టపడలేదు. ఇంకా రూపుదిద్దుకొని ఆ పసిగుడ్డు చేసిన తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆ చిరు ప్రాణిని నాశనం చేయడం ఇష్టం లేకపోయింది.
ఒంటరి తల్లిగా ఆ బిడ్డను కనడానికే నిశ్చయించుకుంది. బిడ్డతో హాయిగా ఆడుకుంటున్నట్లు కలలుగంటూ నిశ్చింతగా నిద్రపోయింది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.